ఏం మేడం ఒకసారి ఎందుకు ఎందుకు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మేడం? లాంగ్ టర్మ్ చేసి కూడా ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం సార్. లాస్ట్ లోనే ఉండింది మాది కూడా, అయ్యో మిస్ అయిపోయాం. ఇప్పుడు ఈ ఇయర్ కూడా మాకు ఇదే పరిస్థితి వస్తే మేమైతే తట్టుకోలేము సార్. మా పిల్లలు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మేము చూసాం. కనీసం బయటికి కూడా వెళ్ళలేకుండా ఇంట్లో కూర్చొని చదువుకున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తే మేమైతే తట్టుకోలేము సార్. పిల్లల ఫ్యూచర్ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. ఏం చెయ్యాలి, ఏం జరుగుతుంది ఏంటో తెలియకుండా ఉంది సార్. చాలా కష్టం అవుతుంది సార్. మీరు దయచేసి ఈ జియో 33 అనేది మీరు అమలు చేస్తే మాలాంటి వాళ్ళు ఇంకా బాగుపడతారు సార్. కనీసం తెలంగాణ వాళ్ళకి ఒక న్యాయం అనేది జరుగుతుంది సార్. ఓకే, బాధపడకండి అమ్మ. తప్పకుండా మనం ప్రభుత్వానికి దీన్ని ఇలాగా మీరు మాట్లాడిందంతా కూడా ఇప్పుడు టెలికాస్ట్ చేస్తాము. సో మనం న్యాయం జరిగే విధంగా మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేద్దాం. మీరు ఏ రకమైనటువంటి ఉద్యమం చేసినా కూడా తప్పకుండా మా ఛానల్ అయితే సహకరిస్తుంది. తప్పకుండా సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మనం ప్రయత్నం చేద్దాం. సో పేరెంట్గా మీ ఆవేదన మాకు అర్థమవుతుంది.